చెప్తారు. మెయిన్ పాయింట్స్. చాలా చక్కగా వినండి. ఇక్కడ మనము ఎటువంటి ఖర్చులు లేదు. ఇప్పుడు మీరు 50,000, ₹1,00,000 పెట్టుబడి పెట్టండి అనేటువంటి మోటివేషన్ కాదసలు. దానికి సంబంధమే లేదసలు మనకి. హ్మ్. ఒక బిజినెస్ మీటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో పెట్టుబడికి సంబంధించిన వ్యవహారం ఉంటది. ఎటువంటి పెట్టుబడి లేకుండా శ్రద్ధే పెట్టుబడిగా సంపాదించేది ఉంది అనంటే వివా ఎన్విరాన్మెంట్‌లో. దానికి థాంక్స్ చెప్పాలి. హ్మ్. మనం. మనం ఆల్‌వేస్ థాంక్స్ మనకున్నటువంటి ఎందుకనంటే అన్నీ మనకు దొరికినయన్నీ బంగారాలే. మనకన్నీ బంగారాలే. సో, మన పనిని బంగారంగా చేయడమే మన దగ్గరున్నట్టు. అంతేనా? మన దగ్గర ఉన్నట్టు మన చేతిలో ఉన్నటువంటి పనిని బంగారంగా చేస్తే సరిపోతుంది. హ్మ్. మనకు మన మనసు బంగారం గాబట్టి ఖచ్చితంగా మనకన్నీ బంగారాలే దొరుకుతున్నాయి. హ్మ్. కాపోతే మన చేతిలో ఉన్నటువంటి ఆ పనిని మనం బంగారంలాగా చేయాలి. ఓకే. ఎప్పుడూ ఆనందాన్ని మిస్ అవ్వకుండా టార్గెట్ పెట్టుకోండి. ఆదాయం కావాలంటే ఇంకొక సూత్ర. ఈరోజు అన్నీ మీకు సూత్రాలు చెప్తాను. ఓకే. అందరూ 250 ఉన్నారు. మీ నెక్స్ట్ ర్యాంక్ కోసం ఎంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంది? రాంబాబు గారు? అసలు ఈ 500 ఏంది అసలు ఇంత లేట్? ఎమ్మటే చూడండి థంబొచ్చేసింది. ఆయన దగ్గర చాలా పవర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొంచెం పర్సెప్షన్స్ చేంజ్ చేసేసుకుంటే అయిపోతుంది. హ్మ్. మీకు సంథింగ్ ఇంకా టీమ్ బోనస్ ఒక 500కి 500కి అయింది 50,000 దాటిపోతుంది అని అనుకుంటే టీమ్ బోనస్ ఎందుకు రావట్లేదు అనే దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఫస్ట్ అన్నమాట. నేను ఏ లక్ష్యం పెట్టుకోవాలి అని కూడా ఆ టీచర్‌ని అడుగుతూ ఉండాలి ఎప్పుడు. స్టూడెంట్ టీచర్‌ని. నేను ఏ లక్ష్యం పెట్టుకోవాలి అని. ఒకసారి నేను ఒక ఫ్రెండ్‌ని అడిగాను. నిజం ఇది. నేను కావాలని చెప్పట్లేదు. ఏ లక్ష్యం ఏది పెట్టుకుంటే కరెక్ట్ అనంటే తనప్పుడు చెప్పినటువంటిదేంటంటే, ఈ చిన్న చిన్నయి కాదు నువ్వు డైరెక్ట్ యూజీసీ వాళ్ళు కండక్ట్ చేసే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి ప్రిపేర్ అవ్వు అన్నారు. నేను పుస్తకం పట్టుకొని చదవడం తక్కువ. హ్మ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఏమన్నాడంటే, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది దానికుంటుంది ప్రిపేర్ అవ్వమనన్నాడు. ఇక అదే లోకమై అసలు 4, 5 సార్లు రాసాను. రాలేదు. అయినా పట్టు వదలలేదు. ఎందుకంటే మైండ్‌లో ముద్ర అదే ఉండిపోయిందింక. సెలవులిచ్చినా డే హాస్టల్‌లో ఉండి హ్మ్. మీరు చెబితే అతిశయోక్తి అనుకోవద్దు. అతిశయోక్తులు చెప్పే అలవాటు లేదు. ఒకరోజు వాళ్ళు వేరే డిపార్ట్‌మెంట్ లింగ్విస్టిక్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్ ప్రొఫెసరు రమ్మంటే నేను వెళ్ళాను. ఒకసారేమో నాకు క్లాస్‌లోనే కాలేజ్‌లోనే ఆర్ట్స్ కాలేజ్‌లోనే చెప్పాడు. కానీ తర్వాత అపార్ట్ వాళ్ళకున్నటువంటి కాలనీకి రమ్మన్నారు. డే హాస్టల్ దగ్గరనే ఉంటది. ఉదయం నుంచి ఉదయం వెళ్ళాను. మంచిగా ఆకలవుతుంది 9కి అట్లా. కానీ ఉదయాన్నే రమ్మన్నాడని టిఫిన్ చేయకుండా ఎళ్ళా. చాలా సేపు కూర్చోబెట్టి, చాలా సేపు కూర్చోబెట్టి నేను వెయిట్ చేసిన తర్వాత వచ్చి నాకు అర్జెంట్ పనుంది నేనెళ్తున్నాను అన్నాడు. హ్మ్. ప్రిపరేషన్ దాంట్లోనే ఉన్నాను. నాకు ఎంతగా ఏడుపు తెలియకుండానే వచ్చేసినాయి కన్నీళ్ళు. నేనెళ్ళి ఒక ఒక దగ్గర స్తూపం లాంటిది ఒకటి ఉంటే, దాని మీద కూర్చొని ఏడ్చేశాను. హ్మ్. ఇంటికెళ్ళకుండా ఇదే ఈ ఎగ్జామ్ గురించే ఉంది. ఆ పని జరగలేదు. నేను నా యొక్క ఎగ్జామ్‌కి నేను చేరుకుంటానో లేదో, దాంట్లో ఈసారైనా సక్సెస్ అవుతానో లేదో అనేటువంటి అంత తపననమాట. హ్మ్. లాస్ట్‌కి 2005 ఆ టైంలో 4, 5 సార్లు రాసాను. 2005లో డైరెక్ట్ ఢిల్లీ నుంచి నాకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేట్ వచ్చేసింది. పాస్. హ్మ్. అంటే డైరెక్ట్ డిగ్రీ లెక్చరర్‌కి రాసుకోవచ్చు. నో పీహెచ్‌డీ. పీహెచ్‌డీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ సర్టిఫికేట్ వల్ల లాభం ఏంటంటే, డైరెక్ట్ డిగ్రీ లెక్చరర్‌కి ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేకపోతే ఎవరు రాయాలంటే పీహెచ్‌డీ చేసి ఉండాలి. ఇంకే పీహెచ్‌డీ లేవు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి మనకు వచ్చేటువంటి యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో, అది మనకి ఎలిజిబిలిటీ టెస్ట్. పాస్ అయ్యాను.
దగ్గరగా ఒక 5 టైమ్స్, ఫిఫ్త్ టైమ్ అనుకుంటా వచ్చింది. అప్పుడు నేను కాల్ చేశాను మా ప్రొఫెసర్‌కి. కాల్ చేస్తే తను కొన్ని మంచి సూచనలిచ్చారు. ఇంకా రాసుకోమని వేరే ఎగ్జామ్స్ అవి. సో, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒకటే లక్ష్యము పెట్టుకుంటే, సత్యంతోటే ఉంటే, మనతోటి అందరుంటారు. దాని గురించి అంత తపన చెందాలి. ఇది పెద్ద కష్టమేం కాదు. ఏది 500, 1000 మీకున్నటువంటి కష్టానికి, మీరు వేరే కంపెనీలలో, ఉద్యోగాలలో వేరే దగ్గర పడుతున్న కష్టానికి ఇది చాలా సింపుల్. చాలా సింపుల్. కాకపోతే నాకు మీకున్నటువంటి తేడా ఏంటంటే, ఓ చిన్నది మీకంటే కొంచెం ముందు నేను. ఓ 10 కిలోమీటర్ల ముందు ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఇదే ఫైనల్ అని తెలిస్తే ఇక దాన్ని వదిలిపెట్టను. ఇంక ఇదే ఫైనల్. ఇదే మనల్ని ఆ స్వాతంత్రం వైపుకి, ఆ లైఫ్ స్టైల్‌కి తీసుకెళ్తుంది అని అనుకుంటే, నేను గట్టిగా పట్టుకుంటాను దాన్ని. అంతేగాని కొద్దిసేపు సంకల్పం, ఇంత వికల్పం వేయను. పాయసం వండడానికి మెంతి పొడి ఉపయోగపడదు. ఉపయోగపడుతదమ్మా ఏమన్నా? ఎందుకు ఇంట్లో డబ్బాలుంది ఏసుకోవచ్చు కదా! అని ఏస్తామా ఒక రెండైనా? ఉపయోగపడదు. అంతే. పాయసానికి, మెంతులకి సంబంధమే లేదు. అంటే ఇంక సంబంధం లేదు అంతే. మన లక్ష్యానికి, దీనికి సంబంధం లేదు అనంటే సంబంధం లేదింక. పక్కనే పెట్టేయాలి. నా డబ్బుల సంపాదనకి, ఈ ఆలోచనలకి సంబంధం లేదు. అంటే ఇంక పక్కనే ఉండాలి. అలాగుండాలి. అంతే. ఆర్థిక స్వాతంత్రానికి, దీనికి సంబంధం లేదు. అంటే ఆ ఆలోచనని పక్కన పెట్టేయాలి. ఇది ఒకటి. సో, ఈ సత్యం అనంటే గుర్తుండేలాగా ఒక 2 చెప్తాను. సాకి, త్యా ఉన్నది కదా! సా ఫర్ సాధన. ప్రాక్టీస్. సాధన అంటే ప్రాక్టీస్. సా ఫర్ సాధన, ప్రాక్టీస్. ఇండస్ ఫీవర్ చాలా మందికి టీమ్ బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నామా లేదా? నేను గత 7 సంవత్సరాల నుంచి తీసుకుంటూనే ఉన్నాను. ప్రతి వారం. సంవత్సరానికి 12 సార్లు కాదు, 52 సార్లు. నేను తీసుకుంటూనే ఉన్నాను. అది రెడీగా ఉంది ఇవ్వడానికి. మనం పర్సన్స్ దగ్గర ఏమన్నా ఆగిపోతున్నామా? లేపోతే పర్సెప్షన్ మార్చుకొని ముందుకెళ్తున్నామా అనేది ముఖ్యం. ఓకే. మనకు లక్ష్యం ముఖ్యమా? పర్సన్స్ ముఖ్యమా? లక్ష్యం దగ్గర ఉంటే, లక్ష్యం ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ప్రోగ్రామ్ దగ్గర ఉంటే, ప్రోగ్రామ్ అవసరం ఉందనుకున్నోళ్ళు అందరొస్తారు. అలా లేకుండా ప్రోగ్రామ్‌ని మనం గూడా వదిలేసి పర్సన్స్ వెనక పడుకుంటూ తిరిగితే మన లక్ష్యం పోయినట్టే. మన లక్ష్యము ప్రోగ్రామ్. అసలు ప్రోగ్రామ్‌లోనే మనం పుట్టాం. ప్రోగ్రామ్‌లోనే ఎదుగుతున్నాం. అలాంటి ప్రోగ్రామ్‌ని వదిలేసి పర్సన్స్ చుట్టూ తిరిగితే అసలు అది ఎలా కనెక్టబుల్ అది? కానే కాదు. ఇది. మళ్ళీ కొద్దిసేపయిన తర్వాత సబ్జెక్ట్ ఏంది చెప్పట్లేదు అనొద్దు. ఇదంతా సబ్జెక్టే. నేను ఫస్ట్ నుంచి నా ఎగ్జాంపుల్ కూడా సబ్జెక్టే. నా ఎగ్జాంపుల్ గూడా. హ్మ్. టీమ్ బోనస్ కోసం మనం అంతగా తప్పించాలి. ఓకే. సా అంటే సాధన. త్యా అంటే త్యాగం. త్యాగం అంటే ఇంకేదేదో ఉద్యోగాలు, వ్యాపారాలు త్యాగం అనుకునేరు. త్యాగం అంటే తగ్గించుకోవడం. అనవసరమైనవి తగ్గించుకుంటే నిద్ర చాలు సరిపోయిందని మీ అంతరాత్మ చెప్తుంటది. సరిపోయిందిలే అని. అట్లా. ఇంగ సరిపోయింది, కడుపు నిండిపోయింది, ఇట్లా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అనంటే వెంటనే తగ్గించేయాలి ఫుడ్‌నైనా. ఈ రెండే మనకి చాలా ఇదండి. మీరు మన ఎమోషన్స్ అన్నీ చేంజ్ అవ్వడానికి ఈ రెండే. నేను సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగం చేసినప్పుడు ఒకటి ఎంజాయ్ చేసేది. ఒక్కొక్కటి డ్రాప్ పడేది. ఈ సూక్ష్మ నాళికలో. ఈ ఏమంటారు దాన్ని? హ్మ్. దాన్ని బట్టి ఇట్లా తిప్పేది. అది ఏ డ్రాప్‌కి 21 డ్రాప్‌కా, 41 డ్రాప్‌కా ఎప్పుడు ఆ కలర్ చేంజ్ అయితుంది. మొత్తం చేంజ్ అయిపోద్ది. అప్పటిదాకా ఒక కలర్ ఉంటది. ఆ! కొన్ని సంవత్సరాలు సైన్స్ గ్రూప్ చదివాను గాని. హ్మ్. ఆ తర్వాత మనకు దానికి పడలేదు. మళ్ళీ గ్రూప్ చేంజ్ అయ్యింది. సో,
అది అలా తిప్పుతున్నప్పుడు ఏ డ్రాప్ దగ్గర చేంజ్ అవుతదో తెలీదు. ఓపిక లేకపోతే అసలెప్పుడు చేంజ్ అవ్వదు. హ్మ్. అదొక డ్రాపు దాని గురించి వెయిట్ ఉంటుంది. వెయిటింగ్. లాస్ట్ డ్రాప్ అయినప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిపోద్ది. ఎవరికైనా తెలుసా సైన్స్ గ్రూప్ వాళ్ళకి? అది. హ్మ్. అట్లా. అలాగే ఏదో ఒక క్షణాన డ్రాప్ చేంజ్ అయిపోద్ది. మొత్తం ఎమోషన్ మొత్తం గూడా ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 విషయాల మీద. ఆకలి, నిద్ర. కొంత గాని ఎక్కువయిందా ఎమోషన్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఎంతలో ఉండాలో అంతలో అది గనక తెలిస్తే మనకి ఏది ఈ రెండే ఆకలి, నిద్ర. ఈ 2 గనక ఎంత ఉండాలో అంత తెలిస్తే మాత్రం వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో, ఆదాయం విషయంలో, అనుబంధాల విషయంలో. అసలు మనకు తెలవదు దీనికి ఇంత ఉంటుందా మ్యాచింగ్ అని. చాలా మ్యాచింగ్ ఉంటుంది దానికి దీనికి. ఈ రెండిటి మీద సాధకుడికి పట్టుండాలి. చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ప్రయోగం గూడా తన్ని తాను చేసుకుంటూ చూసుకోవాలి. 7 దాకా పడుకొని జూడాలి. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేసి చూడాలి. కడుపు నిండా నైట్ తిని పడుకొని జూడాలి. ఏమాత్రం లేకుండా కొంచెం ఫాస్టింగ్ చేసి తగ్గించుకొని ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. హ్మ్. ఎక్కువ ఉన్నప్పుడు నా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది? లేకుంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడో, తగ్గించుకున్నప్పుడో ఎలా ఉంటుందనేది నన్ను నేను చెక్ చేసుకోవాలి. ఇది. ఈ 2 ఉన్నవాళ్ళు సత్యంతో ఉన్నట్టు. ఏంటిది? సాధన అంటే ప్రాక్టీస్. ఇంకోటి త్యాగం తగ్గించుకోవడం. ఈ సత్యంతో ఉన్నవాళ్ళు మీరు చూడండి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అప్లాసే ఉంటాయి. చప్పట్లు ఉంటాయి. మొదట్లో కొంతమంది అటు ఇటుగా కొంతమంది ఉన్నట్టుగా మిమ్మల్ని పక్కకు పెట్టినట్టు అనిపించినా గూడా మిమ్మల్ని వదులుకోరు. హ్మ్. ఓన్లీ 250 అండి. సదిల్ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాక్సిమం 250 కదా! 250. ఆ! 250కి అయితేనే. ఎందుకంటే వాళ్ళకి రిక్రూట్ అయిపోయింది, రిటైల్ అయిపోయింది. ఒక అవగాహన వస్తుంది. హ్మ్. లేకపోతే ఓన్లీ మోటివేషన్ కింద ఉంటది. ఓకే. నేనిప్పుడు ప్రాక్టీస్ అయ్యి నేను సక్సెస్ అయ్యాననుకోండి. ఓకే. అప్పుడు మీరు నాకేం జెప్పినా కూడా ఎడ్యుకేషన్‌లా ఉంటది. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను రిటైల్ చేశాను. రిక్రూట్ చేశాను. అంతకంటే ముందు షేరింగ్ చేశాను. అంతకంటే ముందు నేను డ్రింక్ చేశాను. ఫీల్ అయ్యాను. షేర్ చేసుకున్నాను. కంపెనీ నుంచి అమౌంట్ వచ్చింది. ఓకే. రిక్రూట్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళకి చెప్పి స్టార్‌ని చేశాను. ఇంత అయిన తర్వాత నాకు సీనియర్‌లు చెప్పేదంతా ఎడ్యుకేషన్‌లా ఉంటది. లేకపోతే ఒక మనీ మోటివేషన్‌లా ఉంటది. అర్థమైందా? స్టార్ 250కి ఇది. నేనింత ఆలోచించి ఓన్లీ స్టార్ 250 అని చెప్పా. కరెక్టేనా? ఇది. ఇక్కడికొచ్చినాక గూడా ఇంకా సీనియరు తన కోసం ఒక పీవీ క్రియేషన్ కోసం మోటివేషన్ చేస్తున్నాడనే అదే మాయలో ఉన్నారనుకోండి. అసలు పర్సెప్షన్‌లో రాంగ్ ఉన్నట్టు. పర్సెప్షన్‌లో రాంగ్ ఉన్నట్టు. అవునా? పర్సెప్షన్ అంటే మళ్ళీ మీకు ఇంగ్లీష్ పదం. సునీల్ ఏంటి పర్సెప్షన్ అంటే? ఆలోచించే విధానం, అర్థం చేసుకునే విధానం. పర్సెప్షన్ అనేది ఉంది. ఓకే. ఓన్లీ 250 అంతే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 250లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బ్రాండ్ న్యూ 250 ఉంటారు గదా! వాళ్ళు. ఓకే. హ్మ్. ఎప్పటి వాళ్ళో శివాజీ కాలం లాంటి వాళ్ళుగా. ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ రిటైల్ జేయాలి వాళ్ళు. మళ్ళీ నేర్చుకోవాల్సిందే. ఉండాల్సినప్పుడు ఉండకపోతే తర్వాత పెద్ద క్యూ ఉంటది. హ్మ్. అరే! ఇంకా గుడి తలుపులు తెరవలేదు గదా! అని కొంచెం అటు పోయొద్దామని అటు పోయొచ్చి వచ్చిర్రనుకోండి. మనం ఇడిచిన చెప్పులున్నాయా లేవా అని బయటకి అట్లా ఎళ్ళొచ్చేసరికి ఖతం ఇంక. పెద్ద క్యూ ఉంటది. ఇంక ఎనకెక్కడో నిలబడాలి. హ్మ్. అట్లా. నమ్మాలి. విశ్వసించాలి. హ్మ్. మనకి లక్షలు ఇచ్చినటువంటి మన తండ్రి ఇబ్బందుల్లో ఉంటే తండ్రికి తోడుగా భుజమై నిలబడాలి. కుడి భుజమై నిలబడాలి. ఓహ్! ఇదేంటి?
చూడండి కొంచెము నా మాటలకి మీకు కూడా వీడియో రిలాక్స్ అవుతుంది. మన ఎఫర్ట్స్, మన డెస్టినీ అనే ఈ 5 విషయాలు కూడా అంతే అవసరం. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, కానీ కొంతమంది మాత్రమే వాటిని అచీవ్ చేయగలుగుతున్నారు. సో గుర్తుంచుకోండి, మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎన్నోసార్లు కింద పడినప్పటికీ పైకి లేచి ముందుకు ఎలా వెళ్తున్నాం, ఎల్లప్పుడూ ఓడిపోయిన వాడిగా కాకుండా నెగిటివ్గా ఆలోచించకుండా హోప్తో ముందుకు ఎలా వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ డిసైడ్ అవుతుంది. సో ఆ సక్సెస్ని రీచ్ అవ్వడానికి ఏం చేయాలి, ద హార్ట్ ఆఫ్ సక్సెస్ని మనకి దక్కించుకోవాలంటే ఏం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. అండ్ దానికి ఈ వీడియోకి ఉపయోగపడుతున్న పుస్తకం ద హార్ట్ ఆఫ్ సక్సెస్ రిటన్ బై ఓం స్వామి. ఈ పుస్తకంలో ఈయన మన పర్సనల్ గోల్ని ఎలా చూడాలి, దాన్ని సాధించే సమర్థతని ఎలా పెంచుకోవాలి, అలాగే దాన్ని ఒక బిజినెస్ యాంగిల్లో ఎలా గెలిచి చూపించాలనేది చాలా బాగా చెప్పారు ఓం స్వామి గారు. ఈయన ఒక స్పిరిచువల్ లీడర్. ఈయన పుస్తకాలు జ్ఞానం, వినోదం, విజ్ఞానం ఈ 3 ఇస్తాయి. అండ్ ఇలాంటి స్పిరిచువల్ లీడర్స్ ఇలాంటి పుస్తకాలు రాయడం మనకి చాలా అవసరం. అండ్ వీళ్ళందరికంటే కూడా ముందుగా స్టీవ్ జాబ్స్ని కూడా ఇన్స్పైర్ చేసిన ఒక ఇండియన్ స్పిరిచువల్ లీడర్ ఉన్నాడు. ఆయన కూడా ఒక పుస్తకాన్ని రాశారు. ఆయన పేరే స్వామి యోగానంద. ఆయన రాసిన పుస్తకం పేరు ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఈ పుస్తకంలో యోగానంద గారు ఇతర మహాయోగుల గురించి, మరణం గురించి, పునర్జీవనం గురించి, ఎన్నో సైన్స్కి సంబంధించిన అద్భుతాల గురించి చాలా బాగా వివరించారు. మీరు కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసి ద ఆటోబయో డ్రీమ్ బిగ్ డెఫినేషన్ అర్థం. If you are an introvert feeling stuck in your career, struggling to get the respect and recognition you deserve, అర్థమైపోతుంది. మనందరం రోజువారీ సిస్టంలోని అవినీతిని చూసి విసుగు చెందుతూ ఉంటాం. మనం ఏం చేయలేం అనుకుంటాం. కానీ ఒక గాజులు అమ్ముకునే కుర్రాడు ఈ దుస్థితిని మార్చాలి అని అనుకున్నాడు, జయించాడు. ఆయన కన్న కళ నెరవేర్చుకోవడానికి డబ్బు కావాలి, కానీ తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు. తన తండ్రి సైకిల్ షాప్లో పనిచేస్తారు, తన తల్లి ఊరూరు తిరిగి గాజులు అమ్ముతారు. వీళ్ళిద్దరూ కష్టపడితే తప్ప తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇవన్నీ చాలు అన్నట్టు చిన్న వయసులోనే ఆ కుర్రోడికి పోలియో కూడా అటాక్ అయింది. ఆ తర్వాత మందుకి బానిసైన తన తండ్రి కొంతకాలానికి చనిపోయారు. తన తండ్రి అంత్యక్రియలు తను చదువుకునే ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళి చేయడానికి కూడా చేతిలో 7 రూపాయలు కూడా లేక అందరినీ అడిగి ఇబ్బంది పడి మొత్తానికి వెళ్ళాడు. ఓవైపు తనకి తండ్రి లేడు, ఇంకా కుటుంబం గడవడం కూడా కష్టమైపోయింది. ఇంకా ఏం చేసేది లేక వాళ్ళ అమ్మగారితో పాటు ఆ అబ్బాయి కూడా గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. ఫైనాన్షియల్గా బాగాలేదు, ఎమోషనల్గా బాగాలేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు. జార్ఖండ్లో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆయన ఇప్పుడు జనరల్ సెక్రటరీ. ఆయన పేరే రమేష్ గోలాప్. ఐఏఎస్ చదవాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరగాలి, పెద్ద పెద్ద కాలేజెస్లో చదవాలి అని మనతో చాలామంది చెప్తారు. కానీ రమేష్ గోలాప్ గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, కోచింగ్ తీసుకోకుండా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఇంటర్ అయిపోయిన వెంటనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ బీఈడీ చేసి టీచర్గా జాబ్ తెచ్చుకున్నారు. కానీ అక్కడతో ఆగిపోకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే తహసీల్దార్ పోస్ట్ వచ్చింది. అక్కడ కూడా ఆగకుండా యూపీఎస్సీ కూడా రాశారు. మొదటిసారి ఫెయిల్ అయ్యారు, సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యారు. థర్డ్ టైం మాత్రం ఇండియా మొత్తం మీద 287 ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ ఆఫీసర్గా మారారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి, మనం అనుకున్న పని చేయలేకపోతున్నాం అంటే దానికి 99% కారణం మన మీద, మనం చేసే పని మీద మనకి నమ్మకం లేకపోవడం. నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నేను మంచి స్కూల్లో చదువుకోలేదు, మా ఊర్లో సరైన వసతులు లేవు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలాంటి ఎన్నో అపనమ్మకాలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి. ఎక్కడో పల్లెటూరులో ఉండి కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి బ్రాండ్ న్యూ స్టార్ 500 అయ్యారు. తనకు అసలుకి నేను చెయ్యలేనేమో అనేటువంటి ఆలోచన కూడా ఉందో లేదో అసలు. ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఎట్లా చెప్పినా ఏం చెప్పినా కానీ తనకు మాత్రము ఒకటే ఒకటి కనబడుతుంది, వీవా తన కుటుంబ సభ్యులు, వీవా ఫ్యామిలీ. నేను రాలేను, చదువుకోలేను కాదు, నేను ఇక ఎప్పుడు అరుస్తూ కూరగాయలు అమ్ముకోవాలి అని అసలు ఇటువంటి ఏమీ లేవట అసలు తనకి. ఇప్పుడు అతను చెప్పింది 100% రైట్. మీరు 250 అవ్వాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, చేయించాలి, ఇవన్నీ తర్వాత స్టెప్లు అండి. ఫస్ట్ మీ లోపల ఎలా ఉంది
అనేటువంటి ఆలోచన విధానము, అర్థం చేసుకునే విధానం అది ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. మీరు ఇంకోటి ఏదీ లేదు అసలుకి. ప్రతిరోజు ప్రెజెంటేషన్స్‌కి నాకు అడ్డులు చెప్పలేదు. ఆమె రీసెర్చ్‌కి అడ్డు చెప్పలేదు. ఖచ్చితంగా ఇచ్చుకుంటూ వెళ్ళింది. చెప్పుకుంటూ వెళ్ళింది. తను 500కి రాలేదు. ఏది అడ్డు రాలేదు. ఓకే. సో, ముందు ఫస్ట్ పాయింట్ మన లక్ష్యం మీద మనకి ఎంత శ్రద్ధ ఉంది. దాని గురించి ఎంత ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నేనది ఎళ్ళలేకపోతానేమో అనంటే అసలు హృదయం ద్రవించాలసలు. అది చిన్న ర్యాంకో, పెద్ద ర్యాంకో. అరే! దాని గురించి తపించాలి. అంత తపన ఉండాలి. పాత సినిమాల్లో ప్రకృతి అంతా ఇట్లా కదిలినట్టు చూపించేది. ఎప్పుడు? ఎవరైనా తపస్సు చేస్తుంటే. పంచభూతాలు సైతం ఇదైపోతుంది అని. అంత పెద్ద ప్రభావం ఉంటది తపస్సుకి, తపనకి. నువ్వు నీ యొక్క లక్ష్యం కోసం ఎట్లా ఉన్నావు? లేకపోతే సీనియర్ ఎంత ట్రై చేస్తున్నా ఎందుకు ఇక్కడ అవ్వట్లేదో అర్థం కాదసలు. ఓకే. శోధన చేయాలన్నటువంటి మనసు రావాలంటే ముందు అంత శ్రద్ధ ఉండాలి. శోధన ఆ కోణంలో ఆలోచించి అరే! ఈ నీళ్ళెందుకు ఇంత కలర్‌గా కనబడుతున్నాయి? నీళ్ళెందుకు కలర్‌గా కనబడుతున్నాయి అని ఆ రామన్ గారికి ఆ ఆలోచనొచ్చింది. సూర్యకాంతికి ఈ కలర్‌కి ఏమి సంబంధం నీళ్ళకి అని. గొప్ప సూత్రం పుట్టింది అందులో నుంచి విబ్జిఆర్ అనేటువంటిది. ఎందుకంటే రోజు అదే పనిలో ఉన్నాడు. దొరికిందా లేదా? గురుత్వాకర్షణ సిద్ధాంతం. ఈ జూమ్ అనే ఐడియా ఎట్లా వచ్చింది అతనికి అసలుకి? నేను కరోనా అప్పుడే పుట్టిందేమో అనుకున్నాను. కాదు. ఇది ఎప్పుడు పుట్టింది. నేను యాపిల్ ఫోన్ కొన్నప్పుడే అందులో ఉంది ఈ యాప్ జూమ్ అనేది. అసలు ఫ్యూచర్‌లో ఈ వీడియో కాన్ఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని ఎట్లా కనిపెట్టాడు అనేది నాకు ఇంకా వీడియో కాన్ఫరెన్సెస్. అవునా? అంటే ఎప్పుడు అదే పనిలో ఉన్నాడు అతను. ఖచ్చితంగా మార్గం దొరుకుతది. మనసుంటే. నాకిది అవ్వట్లేదు అనేది నేను 2 సార్లు అయినాయండి. ఇంకో 3 అవ్వలేదు అనంటే ఖచ్చితంగా అక్కడ ఏదో నువ్వు సాధన చేస్తే ఆ కోణంలో తప్పిస్తే అక్కడ దొరుకుతుంది. 2009లోనే వచ్చిందట. జూమ్. ఎక్కడ 2020, 21 చూడండి అక్కడ అది. అంటే అదే కోణంలో ఆలోచిస్తూ ఉన్నాడు. మీరు అదే కోణంలో ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో మొట్టమొదటిది మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది ప్రోగ్రామ్స్. ఒకటి ప్రోగ్రామ్స్‌కి రావడం, ఇంకోటి ప్రోగ్రామ్స్ పెట్టడం. నేను మేడం 250 తోటి మాట్లాడాను. మేడం గారితోటి. తనకి డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేశాను. 250లతోటి నేను పర్సనల్‌గా కూడా మాట్లాడి నాకు తగిన సలహాలు నేను వాళ్ళకిస్తాను. దానివల్ల ఏమన్నా సరే పర్సెప్షన్ చేంజ్ అయిందంటే పీవీ చేంజ్ అయినట్టే. అంతే. పర్సెప్షన్ అంటే దృక్కోణం, ఆలోచించే కోణం, అర్థం చేసుకునే కోణం. ఓకే. సో, తనకేం చెప్పాననంటే, మీకు ఎవరైతే ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారో, వాడుతూ ఉన్నటువంటి కస్టమర్స్, మళ్ళీ ఆర్డర్‌లు పెడుతున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ హ్యాపీ కస్టమర్స్ తోటి 2, 3కి కలిపి గాని, ఒక్కరికి కానీ, మీకు ప్రతి చిన్న ఫోన్ నుంచి కూడా జూమ్ లింక్ తీయొచ్చు. లేకపోతే ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్. దాని ద్వారా మీరు మీ యొక్క సీనియర్ లావణ్య మేడం తోటి ఒక క్లారిటీ ఇప్పించండి. ఓకే. మనకి చిన్న వరుస ఉంటుంది. ఇది చూడండి కొంచెం ఓపికగా. ఈ ఈ వరుస ఉంటుంది. ఫస్ట్, సెకండ్ సైంటిఫిక్‌గా తెలుసుకోవాలి. ఇయన్నీ తెలుసుకోకుండా 250 అవ్వలేమా అంటే ఎందుకు అవ్వలేం? అవ్వచ్చు. మరి 500 అవ్వలేం? 500 కూడా అవ్వచ్చు. 1000 కూడా అవ్వచ్చు. రూబీ కూడా అవ్వచ్చు. ఎంత దగ్గరికైనా ఎళ్ళొచ్చు. కానీ ఒకటే తెలుసుకోవాలి, నెట్వర్క్ అనేది ఎడ్యుకేషన్ తోటే బిల్డ్ అవుతది. పెట్టుబడులతోటి. పెట్టుబడి అంటే అసలైన పెట్టుబడి ఎడ్యుకేషన్ ఇవ్వడం. తన ప్రొడక్ట్ గురించి ఎంత ఎడ్యుకేషన్ ఇస్తే అంత కస్టమర్స్ తయారవుతారు. ఓకే.
చూడండి, ఫస్ట్ నేను చక్కటి బిజినెస్ పర్సన్, బిజినెస్ మైండ్ సెట్ ని కలిగి ఉండాలంటే ప్రాస్పెక్ట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాస్పెక్ట్ క్రియేషన్ అంటే ఎవరు? ప్రాస్పెక్ట్ క్రియేషన్ అంటే ఎవరైతే ప్రెజెంటేషన్ మన వెల్నెస్ గురించి విన్నాలో వాళ్ళు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నా చుట్టూ నన్ను కలవడానికి వచ్చాడు, అతన్ని నేను ప్రాస్పెక్ట్ లాగా మార్చుకుంటున్నానా లేదా? హెల్త్ టాపిక్ ట్యాప్ చేస్తున్నానా లేదా? అక్కడ ఏదో రాజకీయాల గురించి ఎట్లా ఉంది మీ ఏరియా రాజకీయం అని అడగకుండా, ఓకే, నేను హెల్త్ టాపిక్ ని నేను స్టార్ట్ చేస్తున్నానా లేదా అక్కడ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా హెల్త్ టాపిక్ అందరికి ఇష్టమైన టాపిక్. అసలు హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేటువంటిది, అసలు హెల్త్ డిస్టర్బ్ అవడానికి మెయిన్ కారణం ఏంటి అనేది మీరు చెప్పినప్పుడు దీని గురించి నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి అని. మన చేతులు, అందరి చేతులు ఖచ్చితంగా ఉండేది ఫోన్ ఉంటుంది. ఫోన్ కి ఏమి వస్తుంది? మన యొక్క వీడియో ద్వారా ఈజీగా కనెక్ట్ చేస్తున్నారా? కనెక్ట్ చేయడానికి వీలవుతుందా కదా? చాలా ఈజీ. కమలి గారు, నిన్న మీరు ఎలా, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ప్రెజెంటేషన్? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒక నిపుణులు, ఆరోగ్య నిపుణులు దాని గురించి చెప్పారు కాబట్టి జస్ట్ దాన్ని వాళ్ళు ఏం చెప్పారో హైలైట్ చేయడం అంతే. వాళ్ళు చెప్పిన విషయాన్ని కొంచెం హైలైట్ చేయడం, కొంచెం భారం కూడా తగ్గింది. కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళైనా, పెద్దవాళ్ళు ఎవరైనా సరే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్? అంతేనా? అది నేచర్ ఇచ్చిన గిఫ్ట్, టెక్నాలజీ మనకి ఇచ్చిన గిఫ్ట్, అది మనం దాన్ని ఉపయోగించాం. ఓకే, అప్పుడు మా బావ వచ్చాడు, వెంటనే ఇలా చూపించి టాక్సిన్స్ మెయిన్. బావగారు, మనకి ఈ టాక్సిన్స్ ని డీటాక్సిఫై చేయకపోతే, ఈ మందులు పైన వేస్తూ ఉంటే ఇక పొగ కోసం చూసుకుంటున్నట్టే, అసలు నిప్పుని ఆర్పనట్టే. అసలు నిప్పుని ఆర్పకపోతే ఎప్పుడు ఉంటూనే ఉంటది. మీలో ఏదైతే బ్యాడ్ క్రియేషన్ ఉంటుందో దాన్ని ఎమ్మటే వాషౌట్ చేసేటువంటిది కావాలి. గ్లూకోజ్ పెరుగుతా ఉంది, డాక్టర్ ఇస్తారు వాషౌట్ చేయడానికి, సింథటిక్ మెడిసిన్స్ ఇస్తారు. కానీ ఈ న్యాచురల్ ఏకనాయకం తీసుకుంటే అది చక్కగా వాషౌట్ చేస్తుంది. ప్లస్ ఈ యొక్క ఇన్సులిన్ పంపించేటువంటి ప్రక్రియని అది రెజొనేట్ చేస్తుంది. ఇది ప్యాంక్రియాస్ ని రెజొనేట్ చేస్తుంది, అంటే పునర్జీవనం, డీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన బ్లడ్ లోకి ఎంత గ్లూకోజ్ కావాలో అంతే రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇది ఏకనాయకంకు ఉన్నటువంటి 3 లక్షణాలు, మన కాఫీకి ఉన్నటువంటిది. ఓకే, బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటే సింథటిక్ మెడిసిన్స్ వాడాలి, బయటికి మలం ద్వారా, మూత్రం ద్వారా బయటికి వెళ్ళడానికి. వాటికి ప్రతిసారికి సింథటిక్ మెడిసిన్స్ వేస్తే ఇంకేమన్నా ఉందా? కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంటది. ఇది ఇంపార్టెంట్ కృష్ణప్రియ, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది చాలా న్యాచురల్ గా, క్యాజువల్ గా నువ్వు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి మాట్లాడావు అనుకో, అప్పుడు వాళ్ళకి ఒక హోప్ వస్తుంది. నువ్వు నీకు తెలిసిన విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్తున్నావు అనేది నీ యొక్క రిటైల్ సక్సెస్. ఎంత సింపుల్ గా. కొంతమంది సైన్స్ విషయాన్ని, ఎంతో అర్థం కాని విషయాన్ని పిల్లలకి, ఆ మ్యాథ్స్ ని, సైన్స్ ని అంత సింపుల్ గా కనెక్ట్ చేస్తారు. గ్రేట్ టీచర్స్ ఉన్నారు, చాలా సింపుల్ గా చెప్తారు. అలాగే మీకు తెలిసిన విషయాన్ని ఎంత అర్థమయ్యేలాగా చెప్తున్నారు అనే దాన్ని బట్టి మీ రిటైల్ సక్సెస్ ఉంటుంది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి పెద్దగా అక్కడ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనం బాగా చెప్తున్నామని సింపుల్ గా. సో వాషౌట్ చేయడానికి సింథటిక్ మెడిసిన్స్ అది చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని న్యాచురల్ మెడిసిన్ ఏకనాయకం. అది ఒక కాఫీ రూపంలో ఎంజాయ్ చేస్తూ, ఏదో టాబ్లెట్లు వేస్తున్నట్టు. ఎందుకంటే టాబ్లెట్లు వేస్తున్నట్టే నాకు షుగర్ ఉంది అని, ఇదో మళ్ళీ ఒక ప్రాపగండ. అవసరమే లేదు, హాయిగా స్టైల్ గా కాఫీ తీసుకోవాలి, వచ్చిన వాళ్ళకి కూడా కాఫీ ఇవ్వచ్చు. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ కోసం టాబ్లెట్ వేసుకునేది ఉందనుకోండి,
అదే కాఫీ రూపంలో కాకుండా ఏకనాయకం టాబ్లెట్లు తయారు చేసాం. గణేష్ గారు ఏకనాయకం టాబ్లెట్ తయారు చేసి నేను ఒక టాబ్లెట్ వేసుకుంటాను, నువ్వు కూడా ఒక టాబ్లెట్ వేసుకో అంటే వేసుకుంటారు. షుగర్ రాకుండా టాబ్లెట్ వేసుకో అంటే ఎంత చెప్పినా నమ్మరు. ఖచ్చితంగా షుగర్ ఉంది అని అనుకో. అవునా? అది ఒక చిన్న ఫీలింగ్, అపరాధ భావన లాగా ఒక చిన్న ఫీలింగ్ అది. కానీ కాఫీని స్టైల్గా మనం ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. నేను ఒక పేషెంట్ని అనుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, థ్యాంక్స్ టు వివా, థ్యాంక్స్ టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఆయుర్వేద, అల్లోపతికి పోటీ పడేటట్లుగా ఢీ కొట్టే విధంగా దానికంటే డబల్ రియాక్షన్ తోటి తయారు చేస్తుంది. కొంచెం ఓపిక ఇది అవసరం. సో ఈ పాయింట్ ఒకటి అట్లా చక్కగా వాష్అవుట్ చేస్తుంది ఎక్కువ ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటే. అట్ ద సేమ్ టైము ఏవైతే మనకి ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుందో ఆ ప్యాంక్రియాస్ వృద్ధాప్య దశలోకి వెళ్లకుండా, ఏజింగ్ లోకి వెళ్లకుండా ఓకే దాన్ని రెజ్యూనేట్ చేస్తుంటది. హార్ట్ ని తాజా ఉంచడము, పల్స్ కు ఎలా దాని పనో అదే విధంగా కిడ్నీలు దెబ్బతినకుండా దెబ్బతింటున్నటువంటి ప్యాంక్రియాస్ ని మళ్ళీ రెజ్యూనేట్ చేసి ఉత్తేజింపడం చేయడం దానికి ఉన్నటువంటి గొప్పతనం. ఓకే, అది కాఫీకి ఉన్నటువంటిది. ఇక మూడవది, ఇప్పుడు మనం ఎంత తింటే అంత వెంటనే పంచదార రూపంలో బ్లడ్ లోకి వెళ్ళిపోకుండా బ్లడ్ కి ఎంత అవసరమో అంత. దీనికి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఏకనాయకంకి నిమ్మకాయ నీళ్లు తాగితే, నిమ్మ నీళ్లు తాగితే ఒక గోరువెచ్చని వాటర్లో, అది ఒక ఫార్ములా. తాగితే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉంటే బయటికి పంపించేయడం అనేది ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా నిమ్మకాయకి? అది ప్రకృతిలో ఉన్న గుణం. అలాగే మనకు ఏకనాయకంలో ఉన్నటువంటి ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం చరక మహర్షి గారు చెప్పారు. ఇది క్లినికల్ గా కూడా ఇది కరెక్టే, ఆ సార్ చెప్పింది, మహర్షి గారు చెప్పింది రైటే అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో క్లినికల్ ట్రయల్స్ చేసి రీసెర్చ్ చేసుకొని నిరూపించబడింది. అది మన బాక్స్ మీద ఉంటుంది, అది చూపిస్తూ చెప్పాలి. అప్పుడు ఇప్పుడు కమాల్ గారు నిన్న చెప్పినట్లుగా ఆ గ్లూకోజే మెయిన్ అన్ని బీపీలకి, హార్ట్ అటాక్లకి, స్టంట్స్ కి అన్ని అని చూపించి చెప్పారు. ఇది మోర్ తన యొక్క ప్రజెంటేషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎక్కడ పాయింట్స్ ఉన్నాము? నేను ఇందాక చెప్పినటువంటి ఆ మేడం గారికి నేను చెప్పింది ఏంటంటే, ఇట్లా ఒక చిన్న అవగాహన ప్రోగ్రాం పెట్టించండి అనేది. మన దగ్గర ఉన్న వాళ్ళని ప్రాస్పెక్ట్ గా మార్చడం అనేటువంటి ఆ చిన్న స్కిల్ అనేది మనకు అవసరం ఈ బిజినెస్ మ్యాన్ కి. అవునా? వందన మేడం చీరల బిజినెస్ చేస్తున్నారు. ఎవరైనా దాని దగ్గరకు వచ్చినప్పుడు ట్యాప్ చేస్తుందా లేదా ఆ బిజినెస్ ని? అవునా? మీరు తీసుకుంటున్నటువంటి క్లాత్, దాని గురించి, దాని వల్ల ఈ యొక్క కాలంలో, ఎండాకాలంలో ఎంత అసౌకర్యంగా ఉంటుంది, తన కనుక చకచక చెప్పగలిగింది అనుకోండి, లేదా తన సీనియర్తో చెప్పించిన ఓకే, అక్కడ తన బిజినెస్. సో ఈ చిన్న బిజినెస్ స్కిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ప్రాస్పెక్ట్ క్రియేషన్. ఇది ఈ చిన్న ర్యాంక్ నుంచే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కి వాళ్ళకి ఉంటుంది, అది ఉంటుంది. కానీ మనం కూడా ఈ కోణంలో ఆలోచించినప్పుడు మీరు ఇంకా బాగా 500 దానికి వెళ్తారు. మీరు వెళ్ళలేకపోతున్నారు అని అంటే ఇంకెక్కడో మనం దాని మీద ఆ ఫోకస్ లేదు అని అర్థము. అందుకే కళల్ని సాకారం చేసుకోవాలంటే కళకి తగ్గ కమిట్మెంట్ మనలో ఉండాలి. చిన్నగా అయిపోయిందా? కనబడుతుందా బాబు? అవును సార్, చిన్నగా అయిపోయింది. ఇంకోటి చూడండి డిఫరెన్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే,
ఇది ప్రాస్పెక్ట్ క్రియేషన్. అందుకనే ప్రాస్పెక్ట్ ని క్రియేషన్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్ అని అంటే నేమ్ లిస్ట్ లో. అందుకనే ఇది అంత ఇంపార్టెంట్, మన నోట్స్ లో రాసి పెట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ నేమ్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అదొక ఆస్తి పత్రం. అది దాంతో వాళ్ళకి 500,000 బిల్డింగ్ కూడా చేయొచ్చు. ముందైతే ఒక స్టార్ 500 కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఆ నేమ్ లిస్ట్ మాత్రం చాలా ప్రధానమైనది. కమాలి గారు, గణేష్ గారికి ఇప్పుడు ఎవరైనా సరే ఓకే నాకు నచ్చింది, నేను స్టార్ అవుతాను, 250 అవుతాను అని అంటే వెంటనే ఒక కొత్త నోట్స్ పెట్టి ఓం శ్రీ సాయిరామ్ అని రాసి దాంట్లో నేమ్ లిస్ట్ రాయాలి వాళ్ళకి సంబంధించింది. మీ 10 మంది పేర్లు రాసి నాకు పెట్టండి ఫోటో తీసి అట్లా అనొద్దు. అది వాళ్ళకు బంగారం కంటే మీకు బంగారం ఇంకెక్కువ. మీ నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఆ నెట్వర్క్ తోటి, అది అసలు నెట్వర్క్ అని కూడా తెలియదు, దాంతో ఎలా వాళ్ళు ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలో తెలియదు. కానీ మీకు తెలుసు కాబట్టి మనం బాధ్యతాయుతంగా చెప్పాను కదా, మన చేతిలో ఉన్న పని బంగారం లాగా చేయాలి. రైట్? ఇది. సో ఇక్కడ ఒక ఎడ్యుకేషన్, ప్రాస్పెక్ట్ దగ్గర ఒక ఎడ్యుకేషన్ అనేది అవసరము. అక్కడ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత కస్టమర్, ఆ కస్టమర్ గురించి ఒకవేళ మీరు సీనియర్ పలానా వ్యక్తి కృష్ణప్రియ గారు చెప్పారు నాకు 3 ప్రోడక్ట్లు సేల్ అయినాయి అని, వెంటనే 3 ప్రోడక్ట్లు వెళ్ళాయి, 8 ప్రోడక్ట్లు వెళ్ళాయి, కానీ కస్టమర్ల సంఖ్య ఎంత? కస్టమర్ల సంఖ్య ఎంత? ఒక కస్టమరా, 2 కస్టమర్ల? 8 ప్రోడక్ట్లు సేల్ అయ్యాయి. ఒక కస్టమర్ దగ్గరనే 8 ప్రోడక్ట్లు అయితే వెంటనే కస్టమర్ లేదా 2 కస్టమర్లు అయితే ఏ విషయంలో కనెక్ట్ అయ్యారు? వాళ్ళు కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? మంజుల మేడం వెళ్ళింది, ప్రెజెంటేషన్ చేసింది, అక్కడ కాఫీ కనెక్ట్ అయింది. ఏ విషయంలో కనెక్ట్ అయింది? వాళ్ళు ఆల్రెడీ డయాబెటికా, లేకపోతే ప్రివెన్షన్ కోసం తీసుకుంటున్నారా? ఏ పాయింట్ అనేది ముఖ్యం. ఈ ఎడ్యుకేషన్ అవసరం. ఓకే, ఫస్ట్ పాయింట్ ప్రోగ్రామ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రోగ్రామ్స్ లోనే మనం తయారవుతాం, ప్రోగ్రామ్స్ లోనే మన టీం తయారవుతుంది. ఓకేనా కమల్ గారు? ప్రోగ్రామ్స్ లోనే మనం తయారవుతాం. మీరు 500 మీటింగ్స్ వచ్చి మీకు మొత్తం విధానం అర్థమైంది, అవునా? ఈరోజు ఒక ప్రెజెంటేటర్ గా ఉన్నారు, ఫిజికల్ గా కూడా విఓపి కూడా చేస్తున్నారు. సో ఎట్ ది సేమ్ టైము ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్ లో మనకు వచ్చే ఎడ్యుకేషన్ తో పాటు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళడం ఇంపార్టెంట్, ఓకే, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అంతేనా? ఫస్ట్ ప్రాస్పెక్ట్ కి ఈ వెల్నెస్ అనేది అర్థం కావాలి. ఇల్నెస్ కి వెల్నెస్ కి తేడా తెలియాలి. ఇది తెలుస్తుందా లేదా, ఈ జ్ఞానం ఉంటుందా లేదా తెలుసుకోవాలి. ప్రాస్పెక్ట్ కి ఈ జ్ఞానం ఉంటుందా లేదా ఏంటి? వెల్నెస్ కి ఇల్నెస్ కి తేడా. ఇది నాకు ప్రాబ్లం ఉందని కాదు, ఈ ప్రాబ్లం కి సంబంధించిన మూలానికి సంబంధించింది ఇది అని తెలుసుకోవాలి. ఎవరు? ఆ యొక్క ప్రాస్పెక్ట్. ఇది తెలుసుకుంటే శ్రీకాంత్ కరెక్ట్ గా రీచ్ అయినట్టు పాయింట్. నేను చెప్పే విషయాలతోటే ఉన్న వాళ్ళు ఎంతమంది? అందరు ఉన్నారా నాతోటే? ఒకవేళ మీరు ఇంట్లో పని ఏదైనా చేస్తున్నా కూడా దీంతోటే ఉండండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని బోర్ కొట్టనీయకండి. అమ్మో ఇంకేమన్నా ఉందా బోర్ కొడితే? పర్సెప్షన్ చేంజ్ అవ్వదు, అలాగే ఉండిపోద్ది. మీరు నేను చెప్పిన విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటుంటే పర్సెప్షన్ అంత చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కెమికల్ రియాక్షన్. అది మైండ్ అని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకే, నేను అందుకే ఇందాక ఒకటి చెప్పా, నేను ఏది ఉట్టికి చెప్పను. ఆనందాన్ని అసలు మిస్ చేసుకునే ముచ్చటే లేదు. పరిస్థితుల్లో ఆనందాన్ని మిస్ కానికండి. అఖండ జ్యోతి ఉంటుంది తెలుసు. అఖండ జ్యోతి అంటే ఏంటి? ఆరకుండా చూసుకునేదని అర్థం. అట్లా ఆనందం ఎప్పుడు అఖండ జ్యోతిలా ఉండాలి. నెక్స్ట్ పని పర్ఫెక్ట్ గా అవుతుంది, లేకపోతే ఇప్పుడు పని పోతుంది, తర్వాత పని కూడా పోతుంది. ఆనందం మిస్ అయితే మీరు తర్వాత టిఫిన్ చేయబోతున్నారు,
ఎక్సలెన్స్ రాదు దాంట్లో. ఇక అంతే. కాబట్టి హ్యాపీనెస్ అనేది చాలా చాలా దృఢత్వం అనేది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ అంటే అరుస్తూ కరవాలన్నా అంటే ఏం చేయకుండా ఉంటేనే డిస్టర్బ్ కాకుండా ఉంటారు. డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఎలా ఉండాలంటే ఒక చిన్న ఉదాహరణ. ఈ బిజినెస్ ఇప్పుడు పాతకాలం చూసారా, బాణం వేస్తుంది, అందరికి తగులుతుంది, కానీ కొంతమందికి మాత్రం చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. అర్థమైందా? చుట్టూ తిరుగుతుంది, వెళ్ళిపోనన్నా వెళ్ళిపోయి ఆనికి తగులుతుంది, లేకపోతే అక్కడే వచ్చి ఇట్లా వంకర అయిపోయి ఇట్లా పడిపోతుంది. దాంట్లో పెద్ద మెసేజ్ ఉంది. ఎవరి ఎమోషన్ కానీ, ఎవరి పని స్టైల్ కానీ, ఎవరైనా మాటలు కానీ ఇట్లా మన దగ్గరికి వచ్చినా కూడా చుట్టూ తిరగాలి అంతే. అట్లే అక్కడే పడిపోవాలి అంతే. లేదు అని అంటే మీకు ఇంకా బలం అయితే అది తిరిగి మళ్ళీ పోయి కూర్చుకుంటుంది, అటు పోతుంది. దాన్ని ఎవరు పాపన వాళ్ళు పోతారు అంటారు. అర్థమైందా? అది. సో మీ అఖండ జ్యోతి మాత్రం ఆరకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ప్రజెంట్ పని దెబ్బతినదు, తర్వాత పని కూడా దెబ్బతినదు. ఎక్సలెన్స్ వస్తుంది ఎప్పుడు. అది ఎంత వాళ్ళైనా కానీ, ఎంత దగ్గర వాళ్ళు కానీ, దూరం కానీ. అసలు దగ్గర వాళ్ళు ఎప్పుడు బాధపడినారు అది తెలుసుకోవాలి. అసలు దగ్గర వాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని బాధపడినారు. ఇది అసలు నిజంగా దగ్గర వాళ్ళు అయితే. నేను అందుకని నా పిల్లలకి ఎప్పుడైనా కొటేషన్స్ రాయమని అనేవాళ్ళు, కొత్త నోట్స్ కొనుక్కొచ్చుకుని వాళ్ళకి నేను రాసేవాడిని. అంటే నేను చదివిన పుస్తకంలో ఉంది అది. అది ఏంటంటే, నీ కన్నీళ్ళకి ఎవరికి అర్హత లేదు. నీ కన్నీళ్ళకి పొందేంత అర్హత ఎవరికీ లేదు. అర్హత ఉన్న వాళ్ళు నిన్ను కన్నీళ్ళు పెట్టినవారు. ఇది ఇప్పుడు ఏ బుక్ లో చదివినా కూడా గుర్తులేదు, కానీ అది బాగా ముద్ర వేసుకుందా. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. నీ కన్నీళ్ళకి ఎవరికి అర్హత లేదు. అసలుకి అర్హత ఉంది అని అంటే వాళ్ళకి నువ్వు కన్నీళ్ళు పెట్టడం ఇష్టం ఉండదు. ఇది ముఖ్యం. రైట్. సో కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మన లక్ష్యం మీదనే ఉండాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్, జ్ఞానం అనేది కరెక్ట్ గా అందిస్తున్నామా లేదా అనేది. ఇప్పుడు నేను గణేష్ గారిని ఏమడిగాను, సార్ నేను చెప్పింది నేను ఎందుకు అడిగానంటే, నేను చెప్పినట్టుగా తను అర్థం చేసుకున్నాడా లేదా అనేది. లేకపోతే చెప్పాననే ఫీలింగ్ లో నేను ఉండిపోతాను అంతే. అతను చేస్తూ ఉంటాడులే అని అంటాను. తర్వాత ఎప్పుడైనా చేయలేకపోతే ఎందుకు చేయలేదు అని కోపడతాను. కానీ అసలైన మ్యాటర్ సరిగ్గా కమ్యూనికేట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలా వద్దా? ఆ ప్రయత్నం చేశాను ఇప్పుడు నేను. అలాగే ప్రాస్పెక్ట్ ఉన్నారనుకోండి నాగేశ్వరరావు గారు, ఆ ప్రాస్పెక్ట్ కి అసలు నేను ప్రెజెంటేషన్ సీనియర్ తోటి చేస్తున్నాను, ఇతనికి వెల్నెస్ అంటే అర్థమైందా లేదా? వెల్నెస్ అంటే మూలం గురించి మాట్లాడడం, ఆ టాక్సిన్స్ గురించి మాట్లాడడం. ఇది అర్థమైందా లేదా? లేకపోతే లోపలంతా కూడా ప్రొడక్ట్ కొనాలనే తపన, భయం, ఇతను తీసుకొని నాకు పార్ట్నర్ అయిపోయి 500 అయిపోతే బాగుంటుందని మొత్తం ఈ కాన్సెప్ట్ రిజల్ట్ మీదనే ఉందా? ఇట్లా చేస్తామని శ్రీకృష్ణుల వారు చెప్పారు. నువ్వు నాయనా, నువ్వు రిజల్ట్ గురించి కర్మణ్యేవ అధికారస్తే అన్నాడు. కర్మణ్య ఏవ, ఏవ అంటే మాత్రమే. సత్యమేవ జయతే అంటే ఏంటి? ఏవ అంటే మాత్రమే, సత్యం మాత్రమే జయిస్తుంది అని. కర్మణ్యేవ అంటే కర్మ మాత్రమే అధికారం ఉంది నీకు. సో దాన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నామా లేదా? అవతల ఉన్నటువంటి ప్రాస్పెక్ట్ కి ఈ 3 విషయాలు చెప్తాను, ఆ తర్వాత సీనియర్లు మాట్లాడతారు. ఇప్పుడు ఈ 3 విషయాలు అయిపోయింది, టైం అయిపోయింది. ఈ ప్రాస్పెక్ట్ చెప్పేటప్పుడు అసలైనది రీచ్ అవుతుందా లేదా, జ్ఞానవతంలో అంకిరిస్తుందా లేదా? ఏంటి అంటే వెల్నెస్ కిల్నెస్ కి తేడా. ఇది మూలం మీద పనిచేసే ఆయుర్వేద. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ పోతవి. ఇవి హోల్స్టిక్ ది. కేవలం కంటికి ప్రాబ్లం ఉందంటే ఒకటి కంటిదే కాదు, మొత్తం బ్లడ్ ని క్లీన్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ పేగుల్ని క్లీన్ చేస్తుంది అనే విషయం అతనికి అర్థం కావాలి. హోల్స్టిక్ అనమాట. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రాస్పెక్ట్ ఏమవుతాడో తర్వాత కస్టమర్ అవుతాడు. కస్టమర్ కి కావాల్సిన జ్ఞానం ఏంటి? మనం పరితపిస్తూ ఉంటాం, కానీ అసలైన జ్ఞానం వస్తే మనం అనుకున్నది జరుగుతుంది. ఏ జ్ఞానం అంటే, ఇది నాకు మాత్రమే కాదు
అందరికీ అవసరం. ఏ జ్ఞానం రావాలి శ్రీకాంత్? నాకు మాత్రమే కాదు, అందరికీ. యు లక్ష్మీదేవి గారికి కంగ్రాచులేషన్స్. ఆ మేడం గారు తను ఇంట్లో ఉంది, అంత చదువుకోలేదు. ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు మా కోడలు చదువుకుందండి, నేను చదువుకోలేదు అని. అంటే నేను వెంటనే ఈమెం బిజినెస్ చేస్తలే అట్లా రానియలేదు, ఆలోచన రాలేదు నాకు. ఏమో చెప్పలేము. శ్రద్ధ చూపిస్తున్నారంటే వాళ్ళ వెనక పూర్వజన్మ సుకృతం ఉంటేనే శ్రద్ధ ఉంటుంది. పాపం వాళ్ళు తెలుసుకోరు వాళ్ళ బంగారం గురించి. అటువైపు శ్రద్ధ చూపిస్తుందంటే నేచర్ మెసేజ్ ఇస్తున్నట్టు. సో తనకి నేను స్టార్టింగ్ లో అప్పుడు చెప్పాను. అప్పుడు ఏంటి మేడం ర్యాంక్ కొత్తలోనా లేకపోతే 2 అయిన తర్వాత మాట్లాడింది? తను స్టార్ సార్. ఇప్పుడు 3 స్టార్లు కంప్లీట్ చేసుకుంది సార్ తను. 3 స్టార్లు కంప్లీట్. అప్పుడు తను స్టార్ అంట. సిద్ధార్థ చూడండి, తను 3 స్టార్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు స్టార్ 250. అప్పుడు నాతో మాట్లాడినప్పుడు నాకు చదువు రాదండి, మా కోడలు వచ్చు, తను వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది అని. అంటే తను ఇప్పుడు జూమ్కి రావడం చూడండి, ఇట్లా కూర్చొని వింటుంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని. వాళ్ళని ఏమి ఆపుతుందో చెప్పండి, అంతే. అలాంటి వాళ్ళని చూసి నేను ఇంకెంత క్వాలిటీగా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. కస్టమర్కి తెలియాల్సింది ఏంటంటే ఇది అందరికీ కావాలి. నేను కస్టమర్ని, నేను వాడుతున్నాను కరెక్టే, కానీ ఇది అందరికీ అని ఆ క్లారిటీ రావాలి. ప్రాస్పెక్ట్కి ఒక క్లారిటీ, కస్టమర్కి ఒక క్లారిటీ. లేకుంటే నేను సార్ పల్స్ అందరు తాగొచ్చా, థైరాయిడ్ అనుకొని నేను ఒక్కనే వాడుతున్నాను సార్, పిల్లలు కూడా తాగొచ్చా అని అడిగారంటే మనం కస్టమర్ దగ్గర ఫెయిల్ అయినట్టు. నేను ఆయనకు అవసరమైన ఆయనకే కాఫీ ఇస్తున్నాను అంటే లేడీస్కి రాదా ఏంటి? డయాబెటిక్ ప్రమాదం లేదా? నేను ఆయనకు అవసరమైన ఆయనకే ఇస్తున్నానండి, నేను కూడా తాగాల అని ఒక కస్టమర్ అన్నారంటే మనం ఫెయిల్ అయ్యాం. ఆ జ్ఞానం ఇవ్వడంలో, ఎడ్యుకేషన్ చేయడం. ఎడ్యుకేషనే నెట్వర్క్ మార్కెటింగ్. రైట్ ఎడ్యుకేషన్ లేకపోతే రైట్ ఎన్విరాన్మెంట్ అసలు తయారవ్వదు, మనం అనుకున్న స్టేజ్కి వెళ్ళలేం. సో అది రైట్ ఎడ్యుకేషన్. ఇక ఇన్కమ్ ప్లాన్లు అవన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా, అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు చూడండి, వాళ్ళకి నేను అందుకే అన్నాను పవర్ఫుల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఓకే, ఇక ఆ తర్వాత ప్రాస్పెక్ట్, కస్టమరు హ్యాపీ కస్టమర్ అవుతారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు షేరింగ్ లోకి వెళ్తారు. ఓకే, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక స్టార్ ఎడ్యుకేషన్ లో, స్టార్ 250 తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ ఏంటంటే సపోర్ట్ ఇన్కమ్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లెక్సిబుల్ గా అనేది ఆ స్టార్ తెలుసుకోవాలి. నాకున్నటువంటి అవకాశం చాలా గొప్పది అనేటువంటి తెలుసుకోవాలి. తనకు అప్పటికైనా ఈఎస్బిఐ అంటే క్లారిటీ రావాలి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియాలి ఆ స్టార్కి. ఇది స్టార్ ఎడ్యుకేషన్ లో తెలియాల్సినటువంటిది. ఈఎస్బిఐ అంటే తెలియదు, క్యాష్ ఫ్లో అంటే తెలియదు, లిక్విడ్ ఇన్కమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఏదో డబ్బులు అవసరం ఉంది కాబట్టి ఉద్యోగం చేస్తూ అలా వెళ్ళిపోతున్నాను అని అంటే మీ చేతిలో ఉన్నటువంటి బంగారు అవకాశం విఆర్ నుంచే ఉందా లేదా? అవునా, విఆర్ నుంచే రిటైల్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. స్టార్ నుంచి బోత్ సైడ్స్ టీమ్ బోనస్ తోటి మీరు ఒక ఇన్కమ్ ని, సపోర్టెడ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి అని చెప్పొచ్చు. అది స్టార్ ఎడ్యుకేషన్, వెరీ ఇంపార్టెంట్. ఇక 250 ఎడ్యుకేషన్ ని మనం ఇప్పుడు చేస్తున్నాము. మార్చి 23న 250కి తెలియాల్సినటువంటి కంపెనీ గురించి డెప్త్ విషయాలు కానీ, ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, అది కొంచెం టైం తీసుకుంటుంది. మనం మార్చి 23న నేనేమంటున్నానంటే మీరు ఒక్కరే కాదు, మీ బోత్ సైడ్స్ లో ఒక్కొక్క 250ని, ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి మీరు క్రియేట్ చేసుకొని రండి. విత్ టీమ్ తోటి, లెఫ్ట్ అండ్ రైట్ టీమ్ తోటి మీరు కూర్చొని వింటున్నప్పుడు అది చాలా బాగుంటుంది. ఓకే, మీ టీం డెవలప్ చేసుకోవడానికి మీ స్టార్ 1000 వరకు ఇంకా ఆగదు. మిత్రులారా, ఇండస్ వివాకి కానీ వేరే దగ్గర ఏ
కంపెనీకి అయినా సరే ఒకటే ఒకటి క్వశ్చన్, డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన క్లారిటీ. అది 250కి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి స్టార్ కి, అంటే ఎవరైతే టీమ్ బోనస్ గురించి చూస్తారో ఆ స్టార్ కి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత క్లారిటీ ఉంటే, ఎంత ఫ్యూచర్ అని తెలిస్తే అంత బాగుంటుంది. ఓకే, సో ఇది మనం ఫస్ట్ ప్రయారిటీ. నేను చాలా 2 పేజీలు రాసుకున్నాను, కానీ ఇది చాలు. ఈరోజు ప్రోగ్రామ్స్ లో మనం తయారవుతాం, మన టీం పుడుతుంది, అసలు ప్రోగ్రామ్ లోనే మనం తయారైంది. కాబట్టి నిన్న నూర్ భాషా సార్ తోటి మాట్లాడాను. సార్కి కస్టమర్లు కాదు, షాహినా మేడంకి ఏమో కస్టమర్లు ఉన్నారు, నూర్ భాషా సార్కి స్టార్లే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మనం చెప్పిన ఈ టైంకి స్టార్లు రాకపోవచ్చు, స్టార్ టూటీలు రాకపోవచ్చు. అందుకని మీ స్టార్లు ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళందరికీ కుదిరిన టైం చూసుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు, కానీ 1 అవర్ స్క్రీన్ ముందు నుంచి కదలకుండా ఇచ్చే టైం కూర్చోబెట్టి మేడం గారితో ఒక ఎడ్యుకేషన్ ఇప్పించండి. అంటే ప్రోగ్రామ్కి మనం రావడం కాదు, మీరే ప్రోగ్రామ్ చేసే ఒక చిన్న ఆర్గనైజర్ పాత్ర వహించాలి. అప్పుడు మేడం గారు స్టార్కి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలో, న్యూట్రాసిటికల్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అన్నిటి మీద క్లారిటీ వాళ్ళకి ఇవ్వడం స్టార్ ఎడ్యుకేషన్ అంటాం. తను అది చేస్తాను, నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా కండక్ట్ చేస్తాను ఇది అన్నారు. ఇది చేయాల్సినటువంటి. ఆ మేడం గారు స్టార్లు లేరు, ఇంకా అవ్వలేదు, కస్టమర్లు ఉన్నారు. కస్టమర్కి ఎడ్యుకేషన్. సో ప్రోగ్రామ్స్కి రావడం, స్కూల్కి వెళ్ళడం లాంటిది, ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఒక్కొక్క క్లాస్ని ఏ తరగతి వాళ్ళకి ఆ తరగతికి సబ్జెక్ట్ ఇవ్వడం లాంటిది, క్లారిటీ. ఓకే, ప్రాస్పెక్ట్కి ఏంటి, ఏ జ్ఞానం కావాలి, వెల్నెస్కి తేడా, ఇది మూలం మీద పనిచేసేటువంటిది, ఇది హోల్ స్టిక్ది. ఓకే, కస్టమర్కి ఏం కావాలి, ఇది నాకు మాత్రమే కాదు, ఇది అందరికీ అవసరం అని తెలియాలి. ఇంకొకరికి చెబితే అది ఒక మంచిదే, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం, వాళ్ళు కొంటారా లేదా తర్వాత సంగతి. కానీ ఆ యొక్క ఐకేర్ గురించి వాళ్ళకి చెప్పడం వల్ల ప్రతి ఒక్కదానికి అల్లోపతే సమస్యకు పరిష్కారం అనుకోకుండా, ఇక్కడ ఒక న్యాచురల్ సొల్యూషన్ ఉంది, ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెట్టినప్పుడు కాల్ టు ఫలానా నెంబర్, విఆర్ నెంబర్, రైట్. తర్వాత స్టార్కి ఎడ్యుకేషన్, ముఖ్యంగా న్యూట్రాసిటికల్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ఈఎస్బిఐ గురించి తెలియాలి. ఇది ఓకే. మనకి సార్లు ఫస్ట్ ఎవరైనా సరే దీంట్లో గురించి మాట్లాడాలనుకుంటే 250లో వాళ్ళు అడగొచ్చు, నాకు టైప్ చేసి పెట్టొచ్చు. ఓకే, ఏదైనా సరే ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేంట్లో అయినా సరే, సార్ నేను మెడిటేషన్ చేస్తున్నాను కుదరట్లేదు, అదే అంత చిన్న విషయం నుంచి చెప్తున్నాను. ఓకే, లేకపోతే నేను హెల్త్ కోసం ట్రై చేస్తున్నాను కానీ నాకు కొంచెం హెల్త్ ఇబ్బంది పెడుతుంది. ఓకే, అట్లా ఇంకా నేను ప్రజెంటేషన్స్ కస్టమర్ గురించి ట్రై చేస్తున్నాను, అట్లా ఉంటుంది కదా. అన్నిటికీ మూలమంత్ర P3, ప్లాన్ ఇట్, ప్రాక్టీస్ ఇట్ అండ్ బీ పేషెన్సీ ఫర్ ఇట్. ప్లాన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, కొంచెం పేషెన్సీగా ఉండండి, అన్ని సర్దుమంటాయి. ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. ఐఏఎస్కి ప్రిపేర్ అయినా గ్రూప్ 2 అయినా కొడతారు వాళ్ళు, గ్రూప్ 1 అయినా కొడతారు, టీచర్ అయినా కొడతారు. ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఇది పక్క వాళ్ళకి అసలు నేచర్కి కావాల్సిందే అలాంటి వాళ్ళు. సరేనా, ఎవరైనా దీని గురించి చక్కగా మాట్లాడాలనుకుంటే ఆ టాపిక్ని తీసి దాన్ని కొంచెం లోతుగా చెప్పమంటే నేను చెప్తాను. హైలైట్ పాయింట్స్ అనేది మన సార్లు చెప్తారు. ఎగ్జిక్యూటివ్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ ఉంటే, ఇప్పుడు రెడీ అయి ఉంటే వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్స్ కోటం ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ సార్. ఏదైతే ప్రజెంట్ ఉన్న వర్క్ కి అవసరమో అది చాలా క్లారిటీ వచ్చింది సార్. 250కి ఏదైతే అవసరమో. సో ఈ రోజు తెలిసింది ఏంటంటే సార్, నాకు అంటే ఇంపార్టెంట్ అంటే టీంకి తెలియవలసిన విషయాలు ఈ రోజు మీ ద్వారా వచ్చినాయి. అసలు ప్రాస్పెక్ట్ కి ఎలాంటి నాలెడ్జ్ అందించాలి, అసలు మెయిన్ అసలు ఏంటి అంటే, నేమ్ లిస్ట్ అందరి దగ్గర ఉంది, నేమ్ లిస్ట్ నుంచి ప్రాస్పెక్ట్ సెలెక్ట్ అయిపోతుంది, రెడీగా ఉన్నారు.
ఆ ప్రాస్పెక్ట్ కి ఏం చెప్పాలి? అంటే ఉన్న పీపీటీ మొత్తం చెప్పాలా? లేకపోతే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా ఇవ్వాలా? అంటే ఏం అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న ఇల్నెస్ కి మనం ఇచ్చే వెల్నెస్ కి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది వాళ్ళకి అది చెప్తూ చెప్పగలిగితే ఎన్ని చెప్పగలిగితే చెప్పినా ఏం కాదు. అది చెప్తూ అసలైన నాలెడ్జ్ చెప్తూ చెప్పొచ్చు. అది. సో మూల మీద చెప్తూ అక్కడి నుంచి ఎంత దూరమైనా వాళ్ళని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ! అలా కాకుండా ఒక టెన్షన్ లోపల పెట్టుకొని తగ్గిపోద్ది సార్ తగ్గిపోద్ది. ఈ కాన్సెప్ట్ అవును. ఎలా తగ్గుతుంది అనేది. హ్మ్. సో నిన్న ఒక మేడం అట్లాగే దేవి గారి దగ్గర నుంచి ఒక మేడం వచ్చారండి. ఆవిడ సోషల్ చెప్తారట రాజమండ్రిలో. ఆ మేడం ఏమంటున్నారంటే సైనస్ ప్రాబ్లం ఉంది సార్. చిన్నప్పుడు ఉండేది. 10 ఇయర్స్ వరకు ఉంది. తర్వాత ఒక డాక్టర్ గారిని అడిగితే వెన్నుపూస బలపడినప్పుడు తగ్గిపోతుందని అన్నారు. 10 సంవత్సరాల తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు నా ఏజ్ 46కి వచ్చింది. మరలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇమ్యూనిటీ లోపం వల్ల వచ్చిందని అన్నారు. అని ఒకటి చెప్తూ దానికి సంబంధించి మెడిసిన్ వాడుతున్నాను. బట్ ఎక్కడ కంట్రోల్ అవ్వట్లేదు అనేది ఆవిడ మనకు చెప్పిన విషయం. సో అటువంటి సందర్భాల్లో ఆ ఇల్నెస్ కి ఇప్పుడున్న వెల్నెస్ కి ఎట్లాగా సపోర్ట్ అవుతుందని మనం చెప్పగలిగితే మనము ప్రాస్పెక్ట్ దగ్గర గెలవగలుగుతాం. రెండోది కస్టమర్ కి మనం ఏం చేస్తున్నామంటే నాతో సహా ప్రాస్పెక్ట్ ను ప్రాస్పెక్ట్ లాగానే చూస్తున్నాం. వన్స్ అతను కస్టమర్ అయిన తర్వాత ఇది 10 మందికి చెప్పొచ్చు. ఇది 10 మందికి అవసరం. ఇది సమాజ హితం అనేటువంటి అవకాశాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి అడగలేకపోతున్నాం మరి. హ్మ్. ఎందుకంటే ఒక చిన్న చిన్న ప్రశ్న. హ్మ్. ఇది మీకు నచ్చింది కదా! బాగుంది కదా! సో మరి ఇది అందరికి అవసరం అవుతుందా? అని ఒక పరిప్రశ్న గనక వెయ్యగలిగితే వెరీ ఆ గుడ్. ప్రాస్పెక్ట్ మంచి కస్టమర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి పదం వాడారు. పరిప్రశ్న అంటే సరైన ప్రశ్న అని అర్థం. హ్మ్. ఒకటి ఇది అందరికి అవసరమేనా అనేటువంటిది అంటే, అవును అందరికి అవసరమే ఇది అనేది. ఫస్ట్ నా ఇంట్లో అందరికీ అవసరం. ఇది కేవలం నాకే కాదు. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ అందరికీ అవసరం అనేటువంటిది. అప్పుడు నాకు మీ వాళ్ళకి ఈ ఆరోగ్యం గురించి చెప్పే అవకాశం ఇవ్వండి అని మన అవసరం. అట్లా అడగాలి. అయితే మీరు చెప్పండి అని తనకు అవసరం ఉందో లేదో మనకు తెలీదు కదా! అవును సార్. చెప్పాల్సింది. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పే అవకాశం. ఎందుకంటే ఇది నా కెరియర్. నా కంపెనీలో నేను ఇంకా ముందుకెళ్ళాలంటే నాకొక నెట్వర్క్ అవసరం. మీ లీడ్స్ మీ నెట్వర్క్ నాకు ఉపయోగపడుతుంది అని ఒక స్కూల్ యాజమాన్యం అడిగినట్టు, ఒక హోటల్ యాజమాని అడిగినట్టు మనం గూడా దాన్ని అడగాలి. మనం వీబీఓ గదా! మనం ఓనర్‌మే. అవును. అవును సార్. బిజినెస్ ఓనర్ కాబట్టి మనం అడగాలి. అక్కడ ఇగో పనిచేసిందంటే ఇంకా మనం ఇది నా బిజినెస్ అనే అనుకోలేదు అన్నట్టు. ఈ 2 చోట్ల ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు. మరలా చెప్తున్నాను. హ్మ్. ప్రతి చోట మనదే అవసరం సార్. ప్రతి చోట మనదే అవసరం. ఆ! ప్రాస్పెక్ట్ దగ్గర మనదే అవసరం. కస్టమర్ దగ్గర మనదే అవసరం. కస్టమర్ హ్యాపీ కస్టమర్‌ని చేసుకోవడం కూడా మనదే అవసరం. హ్మ్. ఆ హ్యాపీ కస్టమర్ దగ్గర షేరింగ్ అడగడం కూడా మనదే అవసరం. ప్రతి చోట ఇది నాది అనుకుంటే గనక కస్టమర్ నుంచి ప్రాస్పెక్ట్ నుంచి 250 వరకు ఆటోమేటిక్‌గా తీసుకెళ్ళొచ్చు. అదొకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్టార్‌కి ఏ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ఇంకా కొంచెం క్లియర్‌గా ఉంది. ఇప్పుడు స్టార్ అంటే ఏమనుకుంటున్నామంటే ఆ 24 12 ప్రొడక్ట్‌లు సేలింగ్ వరకు చూస్తే సరిపోతుంది. నేమ్ లిస్ట్‌లో ఉంది. అత్తకి, బాబాయికి, పిన్నికి తెప్పిస్తే సరిపోతుంది అనుకున్నాం. బట్ ఆ స్టారు 12 ప్రొడక్ట్‌ల తర్వాత నా నెక్స్ట్ డ్యూటీ ఏంటి అనే దగ్గర ఆగిపోతున్నారండి. అక్కడ సరైన కౌన్సెలింగ్ ఇవ్వలేకపోతున్నాం. హ్మ్. అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎడ్యుకేషను అసలు వచ్చిన అవకాశం ఎంత గొప్పదనేటువంటిది వాళ్ళకి చెప్పగలిగితే. ఈ 2 చెప్పిన తర్వాత, ఈ 2 న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటి? అవును సార్. ఇది కొత్తగా ప్రాస్పెక్ట్ కస్టమర్‌కి అంత డెప్త్ అవసరం లేదు. ఓకే. వెల్‌నెస్ గురించి చెప్తే సరిపోద్ది. కానీ అవును సార్. న్యూట్రాస్యూటికల్ అని అంటే ఏంటి? దాని గురించి కొంచెం డెప్త్‌గా చెప్పి, మన ఆర్&డి గురించి చెప్పి, ఓకే. ఆర్&డి గురించి కూడా క్లారిటీ రావాలి. అవును తర్వాత సార్. మన ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్స్ గురించి ఇంకొంచెం మళ్ళొకసారి రివిజన్ చేసి, డైరెక్ట్ సెల్లింగ్ ఇది మీకు ప్రొడక్ట్ ఏ రూపంలో వచ్చిందంటే, చైన్ రూపంలో వచ్చింది, గొలుసుల రూపంలో వచ్చింది. ఇట్లాంటి పదాలు కాకుండా అసలుకి అదొక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది. అని డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. అది తెలియజేయాలి. ఆ తర్వాతనే ఈఎస్బిఐ అసలు దాని యొక్క క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది? ఆ రకంగా చూసుకుంటే మనకెంత ఇంపార్టెంట్ ఇది. ఒక సపోర్టెడ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవడానికి. ఇదే సపోర్టెడ్ ఇన్‌కమ్‌ని రెంట్ల ద్వారా తెచ్చుకోవాలి అనంటే, వడ్డీల ద్వారా తెచ్చుకోవాలంటే మనకి దగ్గర ఎంత డబ్బులుండాలి? అవునా? ఇదే 10,000 నెలకి తెచ్చుకోవాలంటే. కదా! హ్మ్. యెస్ సార్. కనీసం 5, 10 లక్షలుంటే తప్ప ఓ 10,000 రావు వడ్డీలు. హ్మ్.
అక్కడేదో నేను లాగా నేను యాక్టింగ్ చేశాను. అది ఎంతో బిల్డ్ అయి ఉంది. ఓకే, నాకు ఆ స్టేజ్ ఇంకా గుర్తుంది. షాబూన్ నగర్ ఆదిరెడ్డి స్కూల్ బయట. ఓకే, అంత రావడం, నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూర్చున్నారు. నాకంతా కూడా ఇప్పటి వరకు ప్రింట్ ఉంది. అది మస్తు కాన్ఫిడెన్స్ అన్నమాట. మనం స్టేజ్ మీదకి ఎక్కడం విత్ టీమ్ తోటి ఉండడం అనేది మనలో ఎంతో యాటిట్యూడ్ ని డెవలప్ చేస్తుంది. ఇంపార్టెంట్ అది. ఓకే, సో 250కి అందుకనే నేను అన్నాను విత్ బోత్ సైడ్ 250 తోటి మనం ప్రోగ్రామ్కి వస్తాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, చక్కగా విశ్లేషించావు మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు వండర్ఫుల్ సెషన్. ప్రాస్పెక్ట్ తో పాటు సార్ కస్టమర్ కూడా ఏ విషయంలో కనెక్ట్ అయ్యారు అనేది తెలుసుకోగలిగితే చక్కటి క్లారిటీ అనేది ఇవ్వచ్చు సార్. అదే మళ్ళీ ఇది అందరికి అవసరమా ఉందా లేదా అని అప్పుడు క్లారిటీగా తీసుకోవచ్చు, మనం వాళ్ళ క్లారిటీ ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చు. అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది అదే. మీరు నాకు కస్టమర్ అనుకోండి, మీకు అవసరం లేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ద్వారా మీ బ్రదర్ని నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. మీరు మేడం కొంచెం మీ బ్రదర్కి చెప్పేటువంటి అవకాశం నాకు ఇవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అని నేను మీ దగ్గర ఒక ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్ అడిగి లీడ్స్ తీసుకున్నట్టు మన కస్టమర్ నుంచే తీసుకోవచ్చు వాళ్ళని. సో అప్పుడు మీ బ్రదర్ గారు నాకు కనెక్ట్ అయ్యారు అనుకోండి సబ్జెక్ట్కి, బిజినెస్కి, తను నాకు ఒక నెట్వర్క్ని ఇస్తారు. ఒక నెట్వర్క్ క్రియేటరే అవుతారు. మీరు నాకు నెట్వర్క్ ఇచ్చారు, తను నెట్వర్క్ క్రియేటర్, వివో క్రియేటరే అవ్వచ్చు మేబీ. అలా ఉంటుంది. మీకు 6000 వస్తుంది కాబట్టి, మీరు స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, మీరు ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, మీకు నచ్చింది కాబట్టి ఇక మీరు చేసేయండి అని అట్లా అనడం అనే అక్కడ ఇది రాకూడదు. ఆ డిస్కషన్ అర్థమైంది కదా కస్టమర్కి. కానీ ఇదే ఎక్కువ వస్తుంది, అది రాకూడదు. అక్కడ వెంటనే సార్ ఇది నచ్చింది కాబట్టి మీకు మా ప్రొడక్ట్స్ కానీ మీ వాళ్ళకి చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వండి, ఎందుకంటే ఇది నా కెరియర్, నేను నా నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి అని. అట్లా నేను అడిగానంటారా లేదంటారా? అంతే, ఉంది. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను అట్లా రిక్వెస్ట్ చేసుకున్నాను. అట్లా ఈరోజు ఎంతో పెద్ద టీం కూడా వచ్చింది ఆ రిక్వెస్ట్ వల్ల. అందుకనే చెప్తాను. దాంతో పాటు సరే ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది చాలా అవసరము. అది ప్రోగ్రామ్స్ వల్లనే జరుగుతుంది. అసలు మనం తయారయ్యేదే ప్రోగ్రామ్స్. అందుకని బెస్ట్ ప్రోగ్రామ్స్ అని ఎప్పుడు మిస్ చేయొద్దు. మొన్న ఒక మేడం కల్లాపి చల్లుతూ కూడా వచ్చి రియాక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఓడుస్తుంది చెప్పి. అంత ఫ్లెక్సిబుల్, థ్యాంక్స్ టు వివా. వంట చేస్తూ వంట పక్కనే పెట్టేసుకొని ఎలాగైనా సరే సంపాదించేది. చూడండి, ఒక ఫోన్ తోటే మనకు 1,20,000 70,000 వచ్చిందంటే గ్రేట్ ఆపర్చునిటీ కాదు అది? ఇంకా ఎఫెక్టివ్ చేస్తే ఇంకా వెళ్ళొచ్చాను కదా అర్థం. కాలం చెప్తుంది మనకి. ఈ ఓన్లీ ఒక ఫోన్ తోటే నేను 1,00,000 రూపాయలు కంప్లీట్ చేశాను. ఇంకా క్వాలిటీగా చేసుకుంటే ఎంతో ఉన్నట్టు ఈ బిజినెస్ మనకి ఒక సిమ్టమ్స్ ఇస్తూనే ఉంది మనకి. మన ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి మేడం. రియాలిటీ ఇంకా ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్న కొద్దీ 25, 26 ఇట్లా పెరుగుతున్న కొద్దీ మీకు ఇంకా ఈజీ అవుతుంటది బిజినెస్. 25 అయిపోయిన తర్వాత చూడండి 26 ఎంత సింపుల్ ఉంటుంది. అప్పుడంతా ఎడ్యుకేషన్ మీదనే ఇవ్వడానికి మనకు టైం ఉండదు, అట్లా ఉంటుంది. వచ్చే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీ ఎందుకు పెట్టారు ఇన్సూరెన్స్ ఏజెంట్లకి ఎగ్జామ్? ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఒకప్పుడు నలుగురిని చూసుకోండి మీరే డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వండి అన్నటువంటి రోజుల నుంచి ఇప్పుడు అదో పెద్ద బోర్డ్ ఎగ్జామ్ లాగా తయారైపోయింది. డిమాండ్ పెరిగిపోతుంటది. ఎప్పుడైనా ఎర్నింగ్ ఆపర్చునిటీకి డిమాండ్ ఎక్కువ, అంటే సంపాదించుకునే మార్గానికి డిమాండ్ ఎక్కువ. డైరెక్ట్ మొన్న మీరు బోగసార్ లేరు, ఇప్పుడు బోగసార్కి నేను ఒక వీడియో వినిపించాను. అందులో ఆ ఆఫీసర్ ఏమంటున్నారంటే, నేను ఒక రోజు కోసం ఎదురు చూస్తున్నా డైరెక్ట్ సెల్లర్స్ కి ఎగ్జామ్ కోసం అని అన్నారు.
నేను చాలాసార్లు ఎప్పటి నుంచో నేను అది చెప్తూ ఉంటాను. ఆయన అందులో ఏమంటున్నాడంటే ఆ పాడ్కాస్ట్ లో, ఆ ఇంటర్వ్యూలో, డైరెక్ట్ సెల్లర్ కి ఎగ్జామ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. చూడండి. అది నేను బహుసారికి చూపించాను. సరే, థ్యాంక్ యూ మేడం. ప్రోగ్రామ్ నచ్చింది కదా, కాన్సెప్ట్ ఇంకా చాలా చాలా మీరు చూడండి, అది మీకు ఇంకా ఈజీగా మీకు నెక్స్ట్ ర్యాంక్ తీసుకెళ్ళిపోతుంది. అదే మాకు కూడా ఈజీగా ఎలా చెప్పాలి అనేది మాకు కనెక్ట్ చేస్తుంది సార్. ఇలాంటి పాయింట్స్ నేను 3 కోణాల్లో చెప్తుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఒక లక్ష్యం అంటే ఈ 3 ఉంటాయి. ఈ త్రికరణ శుద్ధి, ఈ త్రిశక్తి, ఈ త్రిశూల్ ఎప్పుడు ఉంటుంది. బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్. ఈ 3 అన్నమాట. అందుకే బాడీ పరంగా కొన్ని విషయాలు చెప్తుంటాను. మళ్ళీ మైండ్ పరంగా హ్యాపీగా ఎలా ఉండాలి, మైండ్ఫుల్నెస్ తోటి ఎలా ఉండాలో చెప్తుంటాను. బుద్ధి పరంగా ఇన్ఫర్మేషన్ ఏది మీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే, బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే బుద్ధి బలం ఉండాలి. అది దానికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇట్లా ఈ 3. థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. జానే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గణేష్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్న దగ్గర రిక్వెస్ట్ మోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది హైలైట్. సో ఎక్కడ రిక్వెస్ట్ చేసుకోవాలంటే హ్యాపీ కస్టమర్ నెట్వర్క్ లోకి వెళ్ళడం మనం చాలా ముఖ్యం. అంతే, హ్యాపీ కస్టమర్ ఉంటారో వాళ్ళ నెట్వర్క్ లోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఇంకా స్పీడ్ రీటైల్ స్టార్టింగ్ లో ఉంటుంది, అది ఎప్పటికైనా స్లో రీటైల్ అవుతుంది. ఈ స్లో రీటైల్ అయినప్పుడు కానీ స్పీడ్ రీటైల్ ఉన్నప్పుడు కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే మనం వర్క్ నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్న భావనలో ఉండడం చాలా చాలా ముఖ్యం. మనం ఇప్పుడు వర్క్ నేర్చుకుంటున్నాం. సో అక్కడ మీ ఎగ్జాంపుల్ చెప్పారు, ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఒకవేళ వర్క్ నేర్చుకునే క్రమంలో కానీ వర్క్ జరగట్లేదని బాధ కనుక ఏదైనా ఉందంటే దాని అర్థం ఏంటంటే మార్గం మార్చమని కానీ, లేదంటే చేస్తున్న పనిని ఎక్సలెంట్ గా చేయడం అని కానీ మనకు ఆ హింట్ ఇస్తుంది. ఈ రెండింటిని మనం గమనించుకోవాలి. మరి ఈ వర్క్ అన్నిటికీ మనం ముందుకెళ్ళాలంటే ఆల్రెడీ పవర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ ఆయుర్వేదం ఎప్పుడో రాసిందని, సో ఫార్ములేటెడ్ జపనీస్ టెక్నాలజీతో ఉంది. ఇంకా కావాల్సింది ఏంటంటే పవర్ఫుల్గా ఆలోచించే విధానం, పర్సెప్షన్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది చాలా చాలా ముఖ్యం అనేది చెప్పినటువంటి పాయింట్. ఇంకోటి ఏంటంటే కామన్ మ్యాన్కు ఉన్నది ఒకటి, నీకు కనుక శ్రద్ధగా అనుకుంటే నీ సమయాన్ని పెట్టుబడిగా మార్చుకోవచ్చు. లక్షలు పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరమే లేదు. నువ్వు సమయాన్ని కనుక పెట్టుబడిగా మార్చుకుంటే భవిష్యత్తు చాలా బంగారంగా ఉంటుంది. మన మనసు ఎప్పుడు కూడా బంగారంగా ఉండాలి. ఆల్వేస్ బీ హ్యాపీగా ఉండాలంటే ఇక్కడ ఒకటి ఆదాయం కావాలంటే ఆనందంగా ఉండాలి. ఇదే సీక్రెట్. సో ఇది ఒక పాయింట్ బాగా మనసు బంగారంలా ఉండాలి. బంగారం లాంటి మనసుకి బంగారం లాంటి విషయాలే దొరుకుతున్నాయి అన్ని కూడా. మనం యాడ్ చేయాల్సింది ఒకటి, ఎందుకంటే ఆల్రెడీ మనసు బంగారమే కాబట్టి మనకు వచ్చినటువంటి మన పనిని, మనం చేస్తున్నటువంటి పనిని బంగారంలా చేస్తే అయిపోతుంది. మనసు విషయంలో సక్సెస్ అయ్యాం, లేకపోతే ఈ యొక్క వాతావరణంలోకి మనం రాలేం. కానీ ఇప్పుడిగా వర్క్ విషయంలో మన పనిని బంగారంగా చేయడంలోనే ఉంది. దీంట్లో సత్యం చెప్పారు. సత్యంలో అంటే సాధన, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు. త్యాగం అంటే త్యాగం. ఏం త్యాగం చేస్తున్నావు అంటే ఆకలి కానీ నిద్ర, దీంతో తగ్గించుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. త్యాగం అంటే ఏంటంటే తగ్గించుకొని ఉండడం, రిక్వెస్ట్ మోడ్ లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. చాలా వండర్ఫుల్ సార్. సో కాబట్టి ఇంకా తర్వాత మనకు విఆర్కి ఏం కావాలి, తర్వాత స్టార్కి ఎట్లాంటి ఎడ్యుకేషన్, కస్టమర్ హ్యాపీ కస్టమర్, తర్వాత స్టార్కి ఎడ్యుకేషన్, ఆ తర్వాత 250కి ఎట్లాంటి క్లారిటీస్ కావాలని కూడా ఒకటే మనం ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకటే ఈ వెల్నెస్ ఇల్నెస్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు అసలు ఏం ప్రజెంటేషన్ చెప్తున్నాం అని స్టార్టింగ్ లో నేను ఎంత బాగా ప్రజెంటేషన్ చెప్తున్నా నేను అనుకుంటున్నానా కాదు, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళకి కనెక్ట్ అయిందా లేదా అనేది, ఏ జ్ఞానం చిగురించాలో, ఏ క్లారిటీ రావాలో అది వస్తుందా లేదా, అది ఆ కాన్సెప్ట్. అది మెయిన్ మూలం గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఏ ప్రజెంటేషన్ చెప్పినా కానీ మూలం గురించి చెప్పడం ఇంపార్టెంట్. ఆయన ఏ నీడ్ కోసం వచ్చినా కానీ అసలు అది ఎందుకు వస్తుంది, దాని మూలం ఏంటి, మూలం దగ్గర కనుక మనం వర్క్ చేస్తే
నీకున్న అన్ని సెటరేట్ అవుతుంది అనేది ఈ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత తపన అది ఉంటే కాని వాళ్ళైనా కనెక్ట్ చేయగలరు. తపన అంటే ఎట్లా అంటే తపస్సు చేస్తుంటే మీరు ఆకాశం భూమి ఎట్లయితే షేక్ అయిపోతాయో అంత తపన ఉండాలి. అవుతుంది ఖచ్చితంగా, అది అంతే, నేచర్ యొక్క లా అది. ఆ సాంగ్ లో మౌనంగా ఉండే ఏదో సాంగ్ లో కూడా వస్తుంది, మా సంకల్పానికి దేవుడు సైతం దిగి వస్తాడని అంటే సంకల్పం ఉండాలి. తాపత్రయం అంతా ఉంటే సంకల్పం చేసుకుని మనం ముందుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా అయిపోద్ది. ఆ వ్యక్తికి నేను దీని గురించి చెప్పాలి అని అనుకుంటే ఎంత చదువు రాకపోయినా ఇంకా బాగా చెప్తాం మనం. గుడ్ సార్, చాలా బాగా చెప్పారు. గుడ్, వెరీ అశోక్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ వివేటీస్, వెరీ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సార్, మీరు ప్రతిరోజు ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ ఇస్తున్నారు, ఎంత కావాలో అంత. ఇప్పుడు మనం చెప్తుంటాం రోజు ఎంత తింటున్నావు ఏం తింటున్నావు అన్నట్టు, మనం ఎంత నేర్చుకుంటున్నాం అది ఎంత ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాంకి అటెండ్ కాకపోతే ఎంత మిస్ అవుతున్నాం కూడా అది క్లారిటీ. ఎందుకంటే చిన్న పిల్లగాడికి ఎంత చెప్పాలి అంత చెప్పాలి, 10th లెవెల్లో చెప్తే వాడికి ఏమైపోతుంది. అలానే 250 ఎంత చెప్పాలి, స్టార్లకి ఎంత చెప్పాలి, క్లారిటీగా ఇస్తున్నారు. దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి ఇండస్ట్రీ చాలా ఉపయోగం. సత్యం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది సత్యం. ఇంకా సాధనలోనూ ఉంది, ఈ త్యాగంలోనూ ఉంది. ఇంకా ఈ ఇందులో వండర్ఫుల్ గా మీరు క్లారిటీ ఇచ్చారు సార్. మీరు అన్నట్టు నిజంగా ర్యాంక్స్ అనేవి అప్డేట్ అయిపోతుంది, దెబ్బ స్పీడ్ గా అయిపోతున్నారు. అంటే విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు, ర్యాంకులు వచ్చేస్తున్నాయి. కానీ వెనక విత్తనాలు మళ్ళీ మొలకెత్తున్నాయా, నీళ్లు అందుతున్నాయా, వాళ్ళకి తగ్గట్టు ఎడ్యుకేషన్ అవుతుందా చూసుకోవట్లేదు. అది దాంతో మనం చేయొచ్చు. ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే పిడికెడు ఉన్నటువంటి దాన్ని ఒక బస్తాడు చేస్తాడు. అలాగే ఈ చిన్న నెట్వర్క్ ని, ఈ నేమ్ లిస్ట్ ని గొప్ప నెట్వర్క్ చేయడమే. అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయంటే వాళ్ళోళ్ళు కేవలం వాళ్ళ అభిమానులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చూస్తే అవ్వదు కదా. నెట్వర్క్ ని పెంచుకున్నాడు తను అట్లా. సో అట్లా ఈ కామన్ మ్యాన్ కూడా నెట్వర్క్ ని పెంచుకోవచ్చు. ఇల్నెస్ ప్రమోట్ చేయకుండా మనం వెల్నెస్ లోనే అడుగుపెట్టి వెల్నెస్ క్లారిటీ తీసుకుంటే, అంటే అవగాహన ఎందులో పెంచుకోవాలి, న్యూట్రాసికల్ వెల్నెస్ లోనే అవగాహన ఎక్కువ క్లారిటీ తీసుకుంటే అప్డేట్ తొందరగా అవుతానికి, ఇందులో సక్సెస్ అవడానికి చాలా. నిన్న కూడా మీరు కర్మ సిద్ధాంతం గురించి క్లారిటీ ఇస్తున్నారు 3 days 4 days నుంచి. అసలు అది చెప్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ధర్మంతో కర్మ చేస్తున్నామా, చెడుతో కర్మ చేస్తున్నామా అనేది చెక్ చేసుకుంటే, అంటే బాల్ కొడితే అది గోడ మీద కొడుతున్నామా వేరే కొడతాం, గోడ మీద కొడితే రిటర్న్ గా మన మీదే పడుతుంది. ఆ కర్మ సిద్ధాంతం అనేది చాలా వండర్ఫుల్ గా ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తున్నారు సార్ మీరు. ఎప్పుడు నేను కూడా దాన్ని నేను ఏం చేస్తున్నాను, అమ్మో ఇది కర్మ మళ్ళీ నాకు అంటుతుందన్న భయంతో అన్ని చూసుకుంటూ చేసుకుంటాల్సి వస్తుంది. ఎందుకని మంచిదని చాలా. అవును. ఇప్పుడు నేను కూడా అంతే, అన్నిటి దగ్గర అది ఉంటే కొంచెం చాలా క్లారిటీ ఉంటుంది, హ్యాపీగా ఉంటాం ఫస్ట్. అది వేరే వాళ్ళది వాళ్ళ డెసిషన్ మార్చడానికి మనం ట్రై చేయడం